శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 16వ తారీఖు నుంచి 22వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి మకర రాశి వారికి ఒక విధంగా కుజుని యొక్క బలం ఈ వారం అంతా చాలా అనుకూలంగా ఉండడం జరుగుతోంది. లాభాధిపతిగా ఉన్నటువంటి కుజుడు చతుర్థ స్థానంలో స్వక్షేత్రగతుడై ఉండడం వల్ల ఒక పంచమహాపురుష యోగంలో ఒక యోగం ఏర్పడడం జరిగింది. ఆ కారణం వల్ల జాతకుడు గతంలో కన్నా ధైర్యంగా అటు ఉద్యోగ నిర్వహణలో కానీ తను చేసే వృత్తి వ్యవహారాల్లో చాలా నిజాయితీగా స్ట్రైట్ ఫార్వర్డ్గా వ్యవహరించే అవకాశం ఉంది. తను ఏదన్నా ఒక హాస్టల్లో ఒక స్కూలు ఏదో ఒక వ్యాపార సంస్థ నిర్వహిస్తుంటే దాంట్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక క్రమశిక్షణలో తీర్చిదిద్దే ప్రయత్నంలో సఫలీకృతుడయ్యే అవకాశం ఉన్నది. సో ఈ విధంగా భూములకి స్థిరాస్తులకి సంబంధించిన విషయాల్లో కొన్ని లావాదేవీలు కానీ సమస్యలు ఉంటే వాటి మీద అయినా గతంలో డబ్బులు ఏమైనా చెల్లించవలసి ఉంటే అంటే కొంతమంది ఈ స్థలాన్ని భూముల్ని తాకట్టు పెట్టి ధనం తెచ్చుకొని రొటేషన్ చేస్తుంటారు. అటువంటి వాటి నుంచి ఈ సమయంలో బయటపడే అవకాశం ఉన్నది. అంటే గతంలో ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి మీ స్థిరాస్తి కానీ రుణదాతలు ఏదైనా అప్పులో ఉన్నటువంటి మీ భూమి లేదంటే ఇల్లు అవి మీరు తిరిగి స్వాధీనం చేసుకొని దాని మీద ఏమన్నా చికాకులు అన్నదమ్ములతో లావాదేవీలు ఇరుగు పొరుగు వాళ్ళతో ఇబ్బందులు ఉంటే వాటిని కూడా పరిష్కరించి మీ యొక్క స్థిరాస్తిని జాగ్రత్త పెట్టుకునే ప్రయత్నంలో 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది. అయితే రాహు కూడా 3వ స్థానంలో ఉండడం వల్ల ఏదో విధంగా మరి విదేశంలో ఉన్నటువంటి మిత్రులు అవ్వచ్చు, మీ శ్రేయోభిలాషులు అవ్వచ్చు, వాళ్ళు కంప్లీట్గా మీకు ఈ విషయంలో మీ సహాయం చేస్తారు. ఒక ఇల్లు కొనుక్కునే ప్రయత్నంలో చేయొచ్చు, మీ ఆస్తి మీరు తీసుకునే ప్రయత్నంలో కూడా కొంతవరకు మిత్రుల సహకారంతో మాత్రమే మీరు దాన్ని కంప్లీట్ చేసుకుంటారు. ఇక గురుబలం కూడా మీకు కంప్లీట్గా మరి 5వ స్థానంలో సంచరిస్తూ భాగ్య దృష్టితో మకర రాశిని వీక్షించడం వల్ల మరి భగవంతుని యొక్క అనుగ్రహం మీ మీద కంపల్సరీగా ఉంటుంది. గతంలో మీరు చేసుకున్నటువంటి పుణ్య కార్యక్రమాలు, పూజలు, పునస్కారాలు, దాన ధర్మాలు లాంటివి ఏమైనా ఉంటే అవి మీకు ఈ సమయంలో మరి మీకు ఫలించి దాని ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు సంతాన విషయంలో వాళ్ళకి ఏదైనా పెళ్ళిళ్ళు అవ్వాల్సి ఉన్నా, కాలేజీలో సీటు కానీ వాళ్ళకి ఏదైనా మీ కొరకు ఏదైనా సంతానం కావాల్సి ఉన్నా 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే గురువు రాశిని వీక్షించాడో జాతకుడు తనకున్న బలహీనతల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చిన్న చిన్న హ్యాబిట్స్ ఉన్నాయి మానివేయడం, క్రమశిక్షణగా మేల్కోవడం, క్రమశిక్షణగా ఉండడం, అలాగే ప్రతిరోజు ఏదైనా దైవాన్ని దర్శించి తన నడవడిక, వేషధారణ, అలవాట్లు ఇవన్నీ కూడా కొత్తగా ప్రజెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది విద్యార్థులకి వర్తిస్తుంది, వృత్తి వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఎప్పటికైనా కొద్దిగా క్రమశిక్షణతో అప్ టు డేట్గా సాంప్రదాయ ప్రకారం ఉంటే కంపల్సరీగా మీకు దైవ అనుగ్రహం లభిస్తుంటుంది. చాలామంది చాలా పూజలు చాలా వ్రతాలు చేసినా కూడా దైవం అనుగ్రహించదు అనుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే జాతకుడు దైవానికి ఇష్టంగా నిలకడగా ఏదైనా ఎటువంటి అలవాట్లు లేకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరిని బాధ పెట్టకుండా ఉంటే ఖచ్చితంగా మీరు చేసినటువంటి ఫలితానికి పూజలకి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. మీ దారిలో మీరు నడుస్తూ రకరకాల అక్రమాలు చేస్తూ అందరినీ ఇబ్బంది పెడుతూ మీరు ఎన్ని పూజలు చేసినా కూడా అవి మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా లభించే అవకాశం ఉన్నది. అంటే చెడ్డ పనులు చేసినా కూడా మీరు ఈ జన్మలో చాలా బాగున్నారంటే మీ గత జన్మ పూర్వపుణ్యం ఇప్పుడు పనిచేస్తుందని అర్థం. ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలు ఈ పూర్వపుణ్యం అయిన తర్వాత మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అంటే అది అందరికీ వర్తించదు, కొంతమంది విషయంలో ఈ విధంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అతి త్వరలో మీకు శని భగవానుడు వక్రగమనంలో వస్తూ గత కొంతకాలం నుంచి వెళ్ళిపోయినటువంటి జన్మశని ప్రభావం మళ్ళా మీ మీదకి రాబోతుంది. కాబట్టి ఇప్పటి నుంచే మీరు గతంలో ఉన్నటువంటి పొరపాట్లు కానీ చికాకులు కానీ ఉంటే వాటిని వదులుకోవడం, సాధ్యమైనందుకు ఆర్థిక పరంగా రుణాలకి ఫుల్ స్టాప్ పెట్టడం వల్ల, అలాగే మీ యొక్క సంపాదన పెంచుకునే ప్రయత్నం చేయడం వల్ల చాలా వరకు మీరు అతి త్వరలో రాబోయే ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలామంది కష్టపడి సంపాదించిన ధనం అనవసరంగా ఖర్చు అయిపోతుంది,
ఎంత కష్టపడి దాచుకుందామన్నా కూడా ఏ విధంగా కూడా ధనం నిల్వ ఉండడం లేదు. దీనికి ఏదైనా ఒక మంచి సులభమైనటువంటి పరిష్కార మార్గం ఉంటే చెప్పమని చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. అటువంటి వాళ్ళకి ఏంటంటే ఒక మంచి పరిహారం అన్నది చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ పరిహారం చేసినప్పుడు అది కంపల్సరిగా విధి విధానంగా ఆ నియమాలు కూడా పాటించడం జరుగుతూ ఉండాలి. సో మనకి ఈ లక్ష్మీ అమ్మవారు సముద్రంలో జన్మించడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. మరి దేవదానవులు అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు అందులో అనేక వస్తువులు, ఆలాహలం పుట్టింది, కామధేను పుట్టింది, లక్ష్మీ అమ్మవారు పుట్టారు. అంటే దాన్ని బట్టి ఏంటంటే మనకి సముద్రంలో దొరికే వస్తువులు ఇవన్నీ కూడా మనకి ధన సంపాదన ఇస్తూ ఉంటాయి. అందుకే చాలామంది గృహంలో ఉప్పు అంటే మనకి హార్డ్గా ఉన్నటువంటి కళ్ళుప్పు లాంటిది గృహంలో నిలబెట్టడం కానీ పూర్వకాలం అదే వాడుతుండేవారు. అందువలన అది కూడా లక్ష్మీప్రదంగానే ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఈ గృహాన్ని అది క్లీన్ చేసేటప్పుడు ఈ కళ్ళుప్పుతో వాటర్లో కలిపి క్లీన్ చేయడం వల్ల కూడా మరి లక్ష్మీ నిలయం ఉండే అవకాశం ఉంది. అలాగే సముద్రంలో దొరికేటువంటి గోమతి చక్రాలన్నీ దొరుకుతూ ఉంటాయి. రౌండ్గా ఉండి అందులో విష్ణు చక్రంలా కనబడుతూ ఉంటుంది. అలాగే లక్ష్మీ గవ్వలు ఇవి కూడా మనకి సముద్రంలో దొరుకుతుంటాయి. అంటే చిన్నగా తెల్లగా ఉన్న గవ్వలు పసుపు రంగులో కూడా ఉంటాయి. వాటిని లక్ష్మీ గవ్వలు అని అంటూ ఉంటారు. మరి చిన్నతనంలో అప్పుడు వాళ్ళకి ఇది బాగా అలవాటై ఉంటుంది. అష్టాచమ్మ అని, ఈ వైకుంఠపాలు అని ఆడుతూ ఉండేవారు అటువంటి గవ్వలు. అలాగే మరి సముద్రంలో దొరికే దక్షిణావృత శంఖాలు అనుకోవచ్చు, అలాగే ముత్యాలు అనుకోవచ్చు. ఇవన్నీ కూడా లక్ష్మీప్రదంగా ఉంటాయి. అంటే ప్రస్తుతం మనం అవన్నీ సేకరించలేం కాబట్టి కంప్లీట్గా మీరు ఏం చేస్తారంటే ఒక 11 గోమతి చక్రాలు, అలాగే ఒక 11 ఈ లక్ష్మీ గవ్వలు పసుపు రంగులో ఉన్నా కానీ తెలుపు రంగులో కానీ అవి ఒక కవర్లోను ఇవి ఒక కవర్లోను పెట్టుకొని, అలాగే మీకు వీలుండి దొరికితే స్ఫటిక మాల అని ఉంటుంది. అంటే మామూలుగా ఈ క్రిస్టల్ క్లియర్గా ఉండే స్ఫటిక మాల లక్ష్మీ స్వరూపం. స్ఫటికంతో చేసినటువంటి శివలింగం అయినా పర్వాలేదు, అలాగే మనకి శ్రీచక్రం అయినా పర్వాలేదు, లేదు కనీసం చిన్న స్ఫటిక మాల లాంటిదన్నా తీసుకొని ఇవన్నీ కలిపి ఒక పవిత్రమైన చిన్న బాక్సులో వేసి, ఆ బాక్సులో ఏం చేయాలంటే మీరు పచ్చ కర్పూరం కానీ మామూలు కర్పూరం కానీ వేయడం, అంటే అది పవిత్రంగా సువాసన భరితంగా ఉండే విధంగా అందులో ఈ పచ్చ కర్పూరం వేసి అదొక బాక్స్లో మీరు ధనం దాచుకునే చోట్లో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోవడం మంచిది. సో ఏదైతే మీరు బాక్స్లో పెట్టుకున్నారో మరి మీ నియమంగా ప్రతి శుక్రవారం అనుకుందాం, ఆ శుక్రవారం రోజు ఒక 6 సంఖ్య వచ్చే విధంగా ఒక 6 రూపాయలు, 60 రూపాయలు, 600 లేదా 6000 ప్రతి వారం కూడా ఈ 6 సంఖ్య వచ్చేలాగా 6 కాయిన్లు కానీ 6 రూపాయి నోట్లు కానీ లేదంటే ఇవి 3 అవి 3 కానీ ప్రతి వారం ఆ బాక్స్లో వేయడం కానీ లేదంటే పర్టికులర్గా ఆ ప్రాంతంలో పెట్టడం వల్ల కంప్లీట్గా మీరు ఈ విధంగా ఒక 40 వారాలు చేయడం వల్ల అద్భుతంగా మీకు ధనం పెరుగుతుంది, సంపద పెరుగుతుంది. మీరు 6 రూపాయలతో ఈ రెమెడీ శుక్రవారం స్టార్ట్ చేస్తే అది ఖచ్చితంగా 6000 లేదు 60,000 కూడా వారంకి పోగు చేసే విధంగా మీ స్థాయి మీ తాహతు పెరిగే అవకాశం ఉంటుంది. సో దానితో మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా అవసరం వచ్చిందని తీయకుండా ఒకవేళ తీస్తే మళ్ళీ పెట్టేసి కేవలం బంగారం మాత్రమే కొనండి. ఆ ధనంతో ఎంత వస్తే అంత గోల్డ్ కొని మళ్ళీ అదే చోట్లో పెట్టడం వల్ల అది మీ యొక్క వివాహాలకు మీ పిల్లల వివాహాలకు పనిచేస్తుంది. మీ కుటుంబంలో అసలు ఇబ్బంది అనే లేకుండా ఉండే అవకాశం ఉంది. మీరే ఒక బ్యాంకర్గా ఫైనాన్సర్గా మారే అవకాశం ఉంది. స్వస్తి.